రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్ర దర్శనానికి అంటే సముద్రంలో స్నానానికి వెళ్తున్నాము. ఈ సముద్రం ఎక్కడ ఉంది అంటే రామేశ్వరం గుడి తూర్పున తూర్పునైతే సముద్రం ఉంది. ఈ సముద్రంలో మనం వెళ్ళి చూసి సముద్ర స్నానం చేసుకోవడానికి మేము బయలుదేరినాము. రూమ్ నుండి నిన్న నైట్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకోవాలంటే మాత్రం పట్టింది. ఎందుకంటే దర్శనం చేసుకోవాలంటే ఇల్లు ఉండాలి జనాలు. నైట్ దర్శనం చేసుకొని మేము వచ్చింది మేలైంది. ఇప్పుడు ఏమవుతుందంటే సముద్ర స్నానానికి వెళ్తున్నాము. ఇది ఏంటంటే రామేశ్వరం కాశీ యాత్ర చాలామంది వెళ్తుంటారు. కాశీ చూడాలి జీవితంలో. కాశీ చూసినట్లయితే మనము చూసినందుకు పాపాలను కదిలిపోతాయి. మనకి హిందువులకు ప్రతి ఒక్కరు కూడా కాశీ యాత్ర కళ. అలా కాశీ యాత్ర చేసిన ప్రతి ఒక్కరు కూడా కాశీ గంగ తీర్థం తీసుకొచ్చి ఇక్కడే ఈ రామేశ్వరం సముద్రంలో కాశీ తీర్థం కలిసినట్లయితే అప్పుడు కాశీ యాత్ర పూర్తిందని అప్పుడు ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఆ కాశీకి పోయి ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇన్ని రామేశ్వరంలో దర్శించి రామేశ్వరం సముద్రంలో ఆ కాశీ తీర్థం కలుపుతూనే అప్పుడు కాశీ యాత్ర పూర్తయింది. దానికోసం చాలామంది కాశీకి పోయి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రామేశ్వరానికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ వెళ్తుంటారు. ఆయుర్వేద మందులు చూద్దాం. ఆనాడు రాముడు సీత కోసం చేసిన ప్రయత్నాలు, తర్వాత సీతను ఎలా కాపాడినాడు, ఆ సీత కోసం ఇక్కడ నుంచి శ్రీలంక ఎలా వెళ్ళాడు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనువాలని. ఈ రామేశ్వరం సముద్రం ఇక్కడ నుంచి ఈ రామేశ్వరం చాలామంది అంటే అప్పుడు జరిగినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతతో ఇక్కడ సముద్రంలో మునిగి వీలైతే తాము స్నానం చేసినటువంటి బట్టలు కూడా ఇక్కడే ఆ బట్టలు వదిలేసి తమకు చెందినటువంటి చాలా వాటి అన్నీ వదిలేసి వెళ్తుంటారు. తర్వాత ఇక్కడ నుండి రామనాథ ఆలయం అని రామేశ్వరంలో నుండి మనం రామసేతుని చూడడానికి ధనుష్కోడి వెళ్ళేటువంటి రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది కూడా చాలామంది వెళ్తారు. అది కూడా మనం చూద్దాము. ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ సముద్ర స్నానం చేసి అక్కడికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ రష్ ఎంత ఉందో చూడండి. రాత్రి మాకైతే దర్శనానికి 1/2 అవర్లో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు దర్శనానికి పోయారంటే కనీసం అంటే 3-4 గంటల సమయం పడుతుంది. జనాలు చూడండి ఎంత ఫుల్ రష్ ఉందో. క్యూ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అంటే దాదాపు అంటే 3-4 గంటల సమయం కంపల్సరీ పడుతుంది. రాత్రి మేము ఆ సమయంలో మాకే అర్ధగంట సమయంలో దర్శనం పూర్తి చేసుకుని గంట అంటే లోపలంతా ఒక అర్ధగంట అటు ఇటు తిరగడం గంట పట్టింది. ఇప్పుడు వీళ్ళకి ఎంత టైం పడుతుందో చూడండి ఇంకా కదా. కాబట్టి ఎవరైనా రామేశ్వరం వచ్చినట్లయితే సాయంత్రమే వీలైనంత వరకు దర్శనం ముగించుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం సరిపోదు. మీరు రామేశ్వరంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ తిరగాలి అంటే విల్లుండి తీర్థము, తర్వాత కోదండ రామాలయము, ధనుష్కోడి, ఇవన్నీ మీరు చూసుకోవాలి అంటే టైం సరిపోదు. కాబట్టి మీరు ముందు రోజు వచ్చిన వెంటనే రూమ్ తీసుకొని స్నానం చేసి అక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడైతే సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. మీరు మాతో పాటు వచ్చేయండి. అలాగే మర్చిపోయానండి, మా ఛానల్ని లైక్ కొట్టండి. కింద కామెంట్ మీకు ఏమనిపిస్తే కామెంట్ పెట్టండి. మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ పెట్టండి. తర్వాత ఈ రామేశ్వరం నుంచి మీరు ఎప్పుడన్నా దర్శనం చేసుకుంటే మీకేమైనా తెలిసింటే కింద కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. సముద్రం నీళ్ళు తీసుకోవడానికి తర్వాత 12 బావుల నీళ్ళు ఉంటాయి కదా ఇక్కడ. ఆ నీళ్ళు తీసుకోవడానికి ఇక్కడ ఇవి అమ్ముతుంటారు క్యాన్లు. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, తీసుకోండి.
వాల్ భవన్ విమ్స్ లాకర్స్. ఈస్ట్ గేట్. పాపట వీళ్ళంతా సముద్రం స్నానానికి పోయిచారా? ఓయమ్మా, భారతీయ బ్రాహ్మణ సర్వెంట్ మిత్ర అన్నదాన సత్రం. కాదు, అదేదో అంటారు రామేశ్వరమైన తీసుకున్నా. హాయ్, ఏమి అవసరం లేదమ్మా. అవేం రావులే. ఎంతంట ఇది? 20. రూమ్ కాటేజ్ లాటర్ రూమ్స్ 300. అగ్ని తీర్థం ఇది, అగ్ని తీర్థము. అగ్ని తీర్థం ఉంటారు లేదా? సిప్పది ఇంటంటే పెద్ద వింటారా?
చూసేదండి ఎటువేరు అందరు మన వాళ్ళు రేసు ఇప్పుడు నువ్వు ఎటువేరు మన వాళ్ళు మధు వాళ్ళు హ్యాపీది మధు వాళ్ళు ఎటువేరు ఇవి అల్లలు ఉండమంటారు కదా అంటే ఈయన కాదంట మనం రాళ్ళు నీళ్ళు వెళ్తాయి చూడు ఉండవంట ఆడ కూడా సముద్రం ఉన్నారంట ఇది అదంత సముద్రమే కానీ ఆడ అల్లలు ఉండవంట అవునులే వీడంటాయంట ఇద్దా ఎంత అన్నవా ఇంకొండరి వీడియో కాల్ చేస్తా